హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైదులు. ఇప్పుడు మనం వచ్చి భువనగిరిలో ఉన్నాము. భువనగిరి చెరువు మనకు వరంగల్ హైవేకి ఆనుకొనే ఉంటుంది. భువనగిరి బైపాస్ దగ్గర భువనగిరికి ఎంటర్ అవుతుంటే ఉంటుంది. ఈ చెరువును కూడా డెవలపింగ్ అయితే బాగా చేస్తున్నారు. ఆల్రెడీ చేశారు కొంత. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది వర్క్ స్టార్ట్ అయింది. స్టోన్ కూడా వేశారు. ఇప్పుడే ఆ స్టోన్ కూడా చూసాము. ఇగో చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే బీబీ నగర్ చెరువు తీశాను కదా, అది దాదాపు 400 ఎకరాల పైన ఉంది. దాన్ని చేస్తే ఇంకా బాగుండేది, కానీ ఇది కొంచెం ఏమంటారు షేప్ గాను ఇది అంత బాగాలేదు. కానీ దీని అయితే డెవలప్ చేస్తున్నారు హెచ్ఎండిఏ వాళ్ళే. ఇగో చూడండి, మొక్కలు అయితే చాలా మొక్కలు పెంచారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా దాదాపు మనకు 100 ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ చెరువు అయితే ఉన్నట్టు చూపిస్తుంది మనకు గవర్నమెంట్ సైట్లో. కాకపోతే అది కొంచెం ప్రింటింగ్ ఏమంటారో అది ఇంక్ మిస్టేక్ వలన ఏమో అది పీడిఎఫ్ ఫైల్ అయితే సరిగా లేదు. 100 ఎకరాల పైన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒక్కసారి మనకు పైకి కూడా వెళ్దాం. ఏదో కట్టడం కడుతున్నారు. భువనగిరి లేక్ వ్యూ పాయింట్ మనకు మీరు మ్యాప్లో కొట్టాలనుకుంటే భువనగిరి లేక్ వ్యూ పాయింట్ అని కొడితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏదో మంచి ఆకారంలో ఒక ఇదైతే తీస్తూ ఉన్నారు. అవతల మనకు ఐ లవ్ భువనగిరి అనే సింబల్ కూడా ఉంది. అక్కడికి కూడా పోదాము. ఇదంతా పైన హిల్ లాగుంది, అందులో ఉందన్నమాట ఈ ప్లేసు. ఇక మనకి ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఆల్రెడీ కట్టారు. సో వెరీ నైస్, చాలా చాలా బాగుంది. అయితే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. అందువల్ల కొంచెం వేసిన ఈ బండలు అయితే మొత్తం కూడా డ్యామేజ్ అయితే అయిపోయినాయి. కానీ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. పైన చాలా బాగుంది ఇది అయితే షేపు. ఇగో చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇక ఇక్కడ వచ్చేసి ఐ లవ్ భువనగిరి అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకు భువనగిరి ఫోర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. వావ్, సూపర్ కదా. ఐ లవ్ భువనగిరి. ఇగో ఇప్పుడు మనకు అక్కడ కనిపించేది భువనగిరి ఫోర్ట్. భువనగిరి ఫోర్ట్ ఎంతమంది ఎక్కారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే అది ఎక్కితే చాలా చాలా హార్డ్ ఉంటుంది ఎక్కడం అనేది. ఆయాసం వస్తుంది ఒకవైపు నుంచి. నేను కూడా ఎక్కాను, చాలా టిపికల్ అన్నట్టు. ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి అటువైపు వెళ్ళడానికి. చెరువు కట్టే మొత్తం కూడా ఇగో చాలా పెద్దగా ఉంది. అయితే ప్రతి చెరువులో కూడా ఒక పాయింట్ అనేది ఉంటుంది, రెగ్యులర్గా ఒక కట్టడం అనేది ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనేది నాకు కూడా పూర్తి స్థాయిలో తెలియదు. ఒక్కసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో చూపిస్తా. ఇగో బాగుంది కదా, బ్యూటీ అయితే బాగుంది. వెరీ వెరీ నైస్. ఇక ఇది చూశారు కదా, ప్రతి చెరువులోకి ఇలా కొంచెం లోపడుకుండి పిల్లర్లు వేసి ఒక అక్కడ ఈ చిన్న ఇదైతే ఉంటుంది. అక్కడ అటువైపు నాకు తెలిసి దాని మీద ఎన్ని మీటర్ల లోతు ఉంది అనేది అదొకటి ఉంటుంది. ఇంకా దీన్ని దేనికి ఉపయోగిస్తారు, ఎందుకోసం కడతారు, చాలా చెరువులలో చూసిన. సో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఇక్కడ మనకు ఒక స్టోన్ ఉంది, అదైతే చూద్దాము పదండి. ఇగో పురపాలక సంఘం భువనగిరి, గౌరవ శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు శాసనసభ్యులు భువనగిరి. పని పేరు TUFIDC నిధులు మరియు సాధారణ నిధులతో భువనగిరి పెద్ద చెరువు ట్యాంక్ బండ్ అంట. పెద్ద చెరువు ట్యాంక్ బండ్ వద్ద ఫ్లడ్ లైటింగ్ అండ్ లవ్ భువనగిరి ఆర్ట్ వర్క్ జాతీయ జెండా పతాకావిష్కరణ ఏర్పాటు చేయుట ప్రారంభోత్సవ తేదీ 26/1/2003. అంచనా విలువ వచ్చేసి 98 లక్షలు, అంటే దగ్గర కోటి. నిధులు వచ్చేసి TUFIDC అండ్ జనరల్ ఫండ్ నుంచి అంట. అంటే ప్రతి దాని దగ్గర ఇట్లా బడ్జెట్ అనే డీటెయిల్స్, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ రాస్తే చాలా బాగుంటుందని చాలా వీడియోలో చెప్పాను. ఈ వీడియో తీస్తుంది వచ్చేసి మనము December 29th 2025 10:30కి తీస్తున్నా. సార్ ఇక్కడ వరకు అయితే కనీసం బడ్జెట్ వివరాలను కొంతవరకు చెప్పారు. థ్యాంక్ యూ, రాశారు కాబట్టి. సో ఇది భువనగిరి పెద్ద చెరువు డీటెయిల్స్. ఇంకా దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.